అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సృష్టికర్త అనేటువంటి దైవం అల్లా సుబ్హానహు తాలా ప్రళయ దినం నాటి విషయం గురించి తెలియచేస్తున్నాడు. అదేమిటంటే, శంఖం పూరించబడిన నాడు మానవులందరూ తండోపతండాలుగా సృష్టికర్త అనేటువంటి దైవం వైపుకి తరలి వస్తారు. ఆ రోజు ఆకాశం తెరవబడుతుంది. అందులో ఎన్నెన్నో మార్గాలు ఏర్పడతాయి. పర్వతాలు నడిపించబడి ఎండమావుల్లా మారిపోతాయి. నరకం మాటేసి ఉన్నది. తల బిరుసుల నివాస స్థలం అదే. అందులో వారికి ఎటువంటి చల్లదన్ము గాని, త్రాగడానికి నీరు కాని దొరకదు. మరిగే నీరు, కారే చీము తప్ప. అందులో వారు యుగాల తరబడి మ్రగ్గుతూ ఉంటారు. వారికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మరైతే వారికి మేము లెక్క తీసుకుంటామనే దాని గురించి ధ్యాసే ఉండేది కాదు. మా వాక్యాలను యథేచ్ఛగా ధిక్కరించేవారు. మేము ప్రతి విషయము లెక్కించి లిఖించి ఉంచాము సుమా.